నమస్తే, వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. బిజీ షెడ్యూల్ ఉన్న ఉమెన్ వర్కౌట్ చేయడానికి టైం ఎలా తీసుకోవాలి అండ్ వర్కౌట్ చేయడం ఎందుకంత ఇంపార్టెంట్ అనే విషయాలను మనకు తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్ అండ్ యోగా ఎక్స్పర్ట్ డాక్టర్ స్నేహ వేమూరి గారు. డాక్టర్ గారిని అడిగి ఇప్పుడు మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం, బిజీ షెడ్యూల్ ఉన్న ఉమెన్ తన ఫిట్నెస్ కోసం ఎలా టైం తీసుకోవాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి? చాలా మంచి క్వశ్చన్ అమ్మా. ఈ మధ్య చూస్తే లైక్ 70% ఉమెన్ చాలా బిజీ ఉంటున్నారు. అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు వాళ్ళ కాన్స్టెంట్గా ఏదో ఒక వర్క్ ఉంటుంది. అంటే వాళ్ళది కావాలని చేసింది కాదు. లైక్ ఇంట్లో పని చేసుకోవాలి, జాబ్కి వెళ్ళాలి, మళ్ళీ జాబ్లో మొత్తం వర్క్ చేశాక ఇంటికి వచ్చాక మళ్ళీ ఇంట్లో పని చేసుకోవాలి, ఇల్లు సరే అంటే ఐ మీన్ మొత్తం డెకరేట్ చేసుకోవాలి, ఆర్ ఇల్లుని సర్దుకోవాలి, ఆర్ మళ్ళీ వంట చేయాలి, మళ్ళీ మీకు తెలుసు కదా లైక్ కోర్స్ అంటారు, అంటే బెజిల్స్ ఆర్ ఏమంటారు మన డిషెస్ కరెక్ట్గా పెట్టాలి. అలాంటి చిన్న చిన్న వర్కే, అంటే చిన్న వర్క్ లానే అనిపిస్తుంది డిషెస్ చేయడం కానీ, లేకపోతే కిచెన్ క్లీన్ చేసుకోవడం 5 minutes. అందరూ ఏమనుకుంటారు ఇంట్లో వాళ్ళు 5 minutes 10 minutes పనే చేస్తుంది కదా. ఈ మధ్య ఇంకోటి ఏంటంటే మీకు ఈ మధ్య అన్ని ఆటోమేటిక్ వచ్చాయి కదా, వాషింగ్ మిషన్ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, అన్ని రకాలుగా మీకు గ్రైండర్ ఉంది. ఒకప్పుడు అంటే అన్ని రుబ్బు రోల్లో రుబ్బే వాళ్ళు, మిషన్స్ లేవు, వాళ్ళు ఎంత కష్టపడ్డారు, చేత్తో ఉతికే వాళ్ళు. మిషన్స్ వచ్చాక మీకేం పని, హెల్పర్స్ ఉన్నారు, అయినా టైం లేదంటావు, పని ఎక్కువైపోయిందంటావు. అంటే చూడండి, వాషింగ్ మిషన్ ఉన్నా ఏమున్నా కూడా వాషింగ్ మిషన్ లో బట్టలు వేయాలా, అది కూడా ఒక పనే. అది ఏం పెద్ద పని కాదు అన్నట్టు అందరికి అనిపిస్తుంది. మెయిన్గా అక్కడే ఇష్యూ వస్తుంది. ఇదేం పెద్ద పని కాదు, వాషింగ్ మిషన్లో బట్టలు వేయడం ఎంతసేపు, ఆర్ ఏమంటారు కిచెన్ క్లీన్ చేయడం ఎంతసేపు, ఆర్ ఏమంటారు డిషెస్ చేయడం ఎంతసేపు, ఒక 5 minutes పనే కదా, దాన్ని ఇంత హెక్టిక్ అంటారేంటి అని చాలా మంది దాన్ని తీసి పడేస్తారు. సో కానీ ఏంటంటే ఆ 5-10 minutes అంటే బట్టలు సర్దడం, ఫర్ ఎగ్జాంపుల్ బట్టలు తీసి సర్దడం కూడా ఒక పనే. కానీ ఇవన్నీ చిన్న చిన్న పనులు అనిపించినా ఇవన్నీ పైలప్ అయిపోయి ఒక పెద్ద వర్క్ అయిపోతుంది ఉమెన్కి డైలీ. ఇవి చేయకపోతే ఎక్కడికక్కడ పడుంటాయి, ఎవరు వాటిని ముట్టుకోరు, ఎవరు కూడా దాన్ని తీసి పెట్టరు. ఇది మా పని కాదు, మా పని కాదు, ఆమె వచ్చి చేసుకుంటుందిలే అని అలానే పెడతారు. కానీ అది చిన్న చిన్న పనులు కూడా ఆమెకి చాలా పెద్ద స్ట్రెస్ అయిపోతాయి. అండ్ ఆఫీస్లో కూడా ఇలానే చాలా వర్క్ ఉంటుంది, స్ట్రెస్ అయిపోతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే స్ట్రెస్ బాగా తీసుకుంటున్నారు, కానీ మీరు ఎక్కడ వర్కౌట్ చేయట్లేదు, వర్కౌట్ ఆర్ మీ ఫిట్నెస్ గురించి, మీ హెల్త్ గురించి ఆలోచించట్లేదు. సో దీనివల్ల ఏమవుతుందంటే మీరు అనుకుంటారు, అరే నేను చాలా కష్టపడిపోతున్నాను, నాకు దీనికి చాలా క్రెడిట్ వస్తుంది ఒక రోజు. అంటే జనరల్ ఉమెన్ ఏమనుకుంటారు, అందరు గుర్తిస్తారు నా క్రెడిట్ ని, నేను ఇలా చూసుకున్నాను, ఇలా పని చేశాను, ఇలా ఆఫీస్ లో ఇంత పేరు తెచ్చుకున్నాను, ఇంత కష్టపడి ఓవర్ వర్కింగ్ చేస్తుంటారు. రాత్రి నిద్రలే, ఇప్పుడు కాల్ ఉందనుకోండి, నేను చూస్తాను సాఫ్ట్వేర్ కాల్ ఉంటే రాత్రి అంతా కూడా మాట్లాడాల్సి వస్తుంది. ఆ క్లయింట్స్ US క్లయింట్స్ ఏదో ఉంటారు, సో అట్లా ఎమర్జెన్సీ ఉంటే మాట్లాడాల్సి వస్తుంది. ఒకవేళ డాక్టర్స్ అయితే ఎమర్జెన్సీ ఉంటుంది, ఆ ఎమర్జెన్సీ చేసుకొని మళ్ళీ మార్నింగ్ వచ్చి అన్ని మళ్ళీ పనులు చేయాలి. ఇంత హార్డ్ వర్క్ చేసేటప్పుడు మనం ఫిట్నెస్ కోసం టైం ఎట్లా తీసుకుంటాం? అదే, సో ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్. సో ఫిట్నెస్ కోసం టైం తీసుకోవడం ఫస్ట్ ఆఫ్ ఆల్ వేస్ట్ అనుకుంటారు వీళ్ళు. అవును మేడం, మీకు అర్థమైందా? టైం లేక కాదు, బిజీ షెడ్యూల్ ఉంది, ఐ కెన్ అండర్స్టాండ్, కానీ ఫిట్నెస్కి ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఫిట్నెస్ ఏమనుకుంటారు అంటే ఫిట్నెస్ చేయకపోయినా ఐ విల్ బి ఓకే, నాకేం పెద్ద ప్రాబ్లం కాదు, నేను కష్టపడడం దీంట్లో కష్టపడితే నాకు డబ్బులు వస్తాయి, మా ఇంట్లో వాళ్ళకి చేస్తే ఏంటంటే నేను చాలా గ్రేట్ అయిపోతాను, ఎంత బాగా చేస్తుంది అని వాళ్ళు ఇంకా పొగుడుతారు, ఆర్ నన్ను గుర్తిస్తారు అని దీనిపైనే కాన్సన్ట్రేట్ చేస్తారు. కానీ ఫిట్నెస్ పైన నిజంగా ఇంట్రెస్ట్ పెట్టరు. ఒకవేళ నిజంగా ఇంట్రెస్ట్ పెడితే, నేను చాలా మంది ఉమెన్ని చూసాను, అంటే పెద్ద పెద్ద జాబ్స్ ఉండేవాళ్ళు, అంటే చాలా స్ట్రెస్ఫుల్గా జాబ్స్ ఉండేవాళ్ళు కూడా ఫిట్నెస్ ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ 1/2 hour or 20 minutes కంపల్సరీ చేస్తారు. అంటే ఇట్ ఈస్ నాట్ బికాజ్ యు ఆర్ బిజీ, ఇట్ ఈస్ బికాజ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. ఒకవేళ ఒక అమ్మాయి ఇంట్రెస్ట్ ఉంటే ఫిట్నెస్ అంటే షాపింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, టైం లేకపోయినా షాపింగ్ అంటే వెళ్ళిపోతారు, అవునా కదా? టైం ఎలాగైనా వస్తుంది, ఎలాగైనా, ఎందుకు అక్కడ ఇంట్రెస్ట్ ఉంది షాపింగ్ చేయాలి. సో ఇక్కడ కూడా మీరు
వర్క్ చేసేటప్పుడు ఓకే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కాల్ ఉంది ఆర్ ఎర్లీ మార్నింగ్ వర్క్ ఉంది అనుకోండి, మధ్యాహ్నం బ్రేక్ టైంలో కొంచెం ఏదైనా 20 minutes ఒక యోగాసన చేయడము ఆర్ ఏదైనా బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేయడము, వాకింగ్ చేయడము, ఆఫీస్లో ఒకవేళ అసలు మీకు మార్నింగ్ నుంచి నైట్ వరకు టైం లేదనుకోండి, అట్లీస్ట్ ఆఫీస్లో అటు ఇటు వాకింగ్ చేయడము, అంటే స్టెప్స్ అని ఈ మధ్య చూసుకుంటున్నారు కదా 10,000 steps అట్లా అయ్యేటట్టు చూసుకోవడము. సమ్వేర్ యూ హ్యావ్ టు గెట్ ఇట్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేస్తారు, ఇంట్రెస్ట్ లేకపోతే ఎంత చెప్పినా మీరు ఏదో కంప్లైంట్ చేస్తారు కానీ ఫిట్నెస్ చేయరు. నేను ఎంతోమంది చూసాను, జిమ్స్కి యోగా సెంటర్స్కి డబ్బులు కడతారు కానీ ఒక్కరోజు రారు, డబ్బులు కడతారు కానీ రారు. వర్కౌట్ ఒకరోజు చేస్తారు, బాడీ పెయిన్స్ అంటారు, రారు. అమ్మో వర్కౌట్ చేస్తే అనవసరం, ఇప్పుడు ఎందుకు బాడీ పెయిన్స్, ఇప్పుడు ఈ వర్క్తో అది అవసరమా అని రారు. కానీ ఏంటంటే ఫస్ట్లో బాడీ పెయిన్స్ ఉన్న తర్వాత మీ బాడీ స్ట్రెంథన్ అవుతుంది వర్కౌట్ వల్ల. ఫిజికల్ ఫిట్నెస్ లేకపోతే అమ్మాయిలకి చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి లేటర్ ఆన్, వాళ్ళు చాలా వీక్ అవుతారు. ఈవెన్ జాయింట్ పెయిన్స్, జాయింట్ ప్రాబ్లమ్స్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యునో హార్మోనల్ చేంజెస్, ఇవన్నీ కూడా ఎక్సర్సైజ్ చేయకపోతే ఎక్కువ అయిపోతాయి ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ ఎక్కువ అయిపోతాయి. స్లీప్ కూడా సరిగా రాదు. మీరు వర్కౌట్ చేసి చూడండి, మీ స్లీప్ ఇష్యూస్ చాలా వరకు కంట్రోల్ అవుతాయి. మీరు మంచిగా పడుకుంటారు, ఎక్సర్సైజ్ చేసి వర్కౌట్ చేస్తే మంచిగా పడుకుంటారు. ఓకేనా? సో స్లీప్ ఇష్యూస్ కూడా దీనివల్ల చాలా వరకు ఏమంటారు కంట్రోల్ అవుతాయి, బ్యాలెన్స్ అవుతాయి. మీ బాడీలో ఒక బ్యాలెన్స్ తీసుకొస్తుంది వర్కౌట్. సో ఉమెన్ కంపల్సరీ వర్కౌట్ చేయండి. అంటే మీ అమ్మ వాళ్ళు చేసిన తప్పు మీరు ఇప్పుడు చేయకండి. ఇప్పుడు మనం మదర్ జనరేషన్ చూస్తే ఆ టైంలో ఎవరు కూడా వర్కౌట్ అంటే వర్కౌట్ ఎవరు చేస్తారు, వర్కౌట్ ఏమన్నా అసలు దట్ ఈస్ అన్ ఏలియన్ విషయాలు ఏదో మాట్లాడుతున్నట్టు ఇప్పటికీ. ఇప్పుడు ఆ జనరేషన్ ఉమెన్ అంటే ఇప్పుడు మన మదర్స్ కానీ ఆర్ ఆ పాత జనరేషన్ ఏం వర్కౌట్ ఎందుకు, ఏం అవసరం, ఇంటి పని చేసుకో, ఊడ్చి తూడు, నీకు అదే వర్కౌట్ అయిపోతుంది అలానే అనేవాళ్ళు మేడం కదా. అవును. సో ఆ జనరేషన్ వాళ్ళు చేయక ఇప్పుడు చూడండి, ఎవరైతే ఎక్సర్సైజ్ చేయలేదు, ఇప్పుడు మీ పేరెంట్స్ అయినా లేకపోతే వీళ్ళంతా కూడా ఇప్పుడు ప్రెసెంట్ ఎవరైతే వర్కౌట్ చేయలేదో వాళ్ళు జాయింట్ పెయిన్స్, విపరీతమైన జాయింట్ పెయిన్స్, హార్మోనల్ డిస్టర్బెన్సెస్, అండ్ ఇది మన మెన్స్ట్రల్ సైకిల్ స్టాప్ అయినప్పుడు చాలా వరకు చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఓకే, అండ్ ఇదంతా కూడా అండ్ వెయిట్ గెయిన్ ఒకటేసారి అయిపోవడం. ఎందుకంటే ఒక ఏజ్ వచ్చినాక వాళ్ళు వర్కౌట్ చేయాలనుకున్న బాడీ సపోర్ట్ చేయదు. ఇప్పుడు 60 years అయ్యారనుకోండి, అప్పుడు వాళ్ళు ఇప్పుడు 60 అవుతారు. సో ఇప్పుడు వాళ్ళు చేయాలనుకున్నా కూడా వాళ్ళ బాడీ సహకరించదు. సో ఆ వెయిట్ తగ్గలేరు. మీరు ఎక్కడైనా చూడండి, వాళ్ళు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఆ డాక్టర్ ఒకటే చెప్తారు, ఫస్ట్ వెయిట్ తగ్గండి. మీరు వెయిట్ తగ్గితే బీపీ షుగర్ ఆటోమేటిక్గా తగ్గుతాయి, మీ మోకాలు నొప్పులు తగ్గుతాయి, ఇదే చెప్తారు. బీపీ షుగర్లు వచ్చేవి కూడా దానికే. వెయిట్ గెయిన్ అవ్వడం, థైరాయిడ్ రావడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ రావడం వల్లనే ఏమంటారు వాళ్ళు అలా అయిపోతూ ఉంటారు. సో ఇవన్నీ ఎందుకు, వాళ్ళు అప్పుడు కరెక్ట్ టైంలో ఎక్సర్సైజ్ చేయకపోవడమే, అదేదో వేస్ట్ అనుకోవడమే. ఓకేనా? మంచిగా పిండి వంటలు, అన్ని రకాల వంటలు తిని మంచిగా ఇప్పుడు మొత్తం బాడీ పెంచేసి ఇప్పుడు సడన్గా తగ్గిపోమంటే ఎలా అవుతుంది? వాళ్ళు ఎక్సర్సైజ్ చేసినా కూడా వాళ్ళ బాడీ తట్టుకోలేదు. సో ఈ తప్పు మీరు చేయకండి. మన జనరేషన్ అయినా అట్లీస్ట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్, మనకి ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. మీరు చూడండి జపాన్, చైనా ఆర్ యూఎస్ఏలో మీరు ఒక 60 years 70 years వాళ్ళని చూసినా కూడా దే విల్ బి సో ఫిట్, యంగ్గా ఉంటారు వాళ్ళు. అసలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడమే కాదు, అసలు ఇవన్నీ మోకాలు నొప్పులు అవన్నీ ఏమి ఉండవు, ఎందుకు అంటే వాళ్ళు వర్కౌట్ కింద ఇంపార్టెన్స్ ఇస్తారు. కంపల్సరీ జపాన్లో కానీ ఎక్కడైనా చూడండి, వాళ్ళు కంపల్సరీ అంటే మార్నింగ్ రొటీన్ ఉంటుంది, 20 minutes 30 minutes కంపల్సరీ ఎక్సర్సైజ్ చేయాలి. లైక్ మీకు బ్రషింగ్, స్నానంకి ఎంత ఇంపార్టెంట్సో అంత వర్కౌట్కి ఇస్తారు. సో మనం ఎందుకు ఇవ్వకూడదు? మనం కోరి తెచ్చుకుంటున్నాం అంటే ఇప్పటికీ అర్థం చేసుకోకుండా ఏం కాదులే, అవసరం లేదు, ఇంపార్టెంట్ కాదు అని మనము దాన్ని ఇంకా ఏంటంటే హెల్త్ ఇష్యూస్ని ప్రొలాంగ్ చేస్తున్నాం. అదే మనం ఈ జనరేషన్లో మనం ఆలోచించి, లేదు మనం వర్కౌట్ యాజ్ మనం బ్రష్ చేసుకుంటున్నట్టు, మేకప్ చేసుకుంటున్నట్టు, డ్రెస్ కంపల్సరీ చేయాలి, చేస్తేనే నా హెల్త్ బాగుంటుంది. ఇప్పుడు చేస్తే మీరు వర్కౌట్ ఇప్పుడంటే లైక్ 30s నుంచి మెయిన్లీ 30+ వర్కౌట్ చేస్తే
మీకు 60s ఆర్ 70స్లో చాలా వరకు మీ బాడీ ఫిట్ అయిపోతుంది, మీకు చాలా వరకు హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సో మనం ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంత సంపాదించి 60 ఇయర్స్ 70 ఇయర్స్ వచ్చినప్పుడు హాస్పిటల్కి పెట్టడం కన్నా అప్పుడు వరల్డ్ టూర్ వెళ్ళొచ్చు కదా. అవును. ఇప్పుడు 30s నుంచి మంచిగా వర్కౌట్ చేశారనుకోండి, మీ బాడీ ఫిట్ ఉంటుంది కదా. సో మంచిగా అప్పుడు ఆ డబ్బులన్నీ మీరు ఎంజాయ్ చేయొచ్చు, అంటే అట్లీస్ట్ టూర్లకు వెళ్ళొచ్చు. కానీ మీరు వర్కౌట్ చేయకుండా స్ట్రెస్ అంతా తీసుకొని లైఫ్లో అంతా స్ట్రెస్ తీసుకొని నేను 60 తర్వాత నేను ఎంజాయ్ చేస్తా అంటే అప్పుడు అన్ని హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అండ్ అప్పుడు ఆ హెల్త్ ఇష్యూస్కి మీరు ఎక్కడ తిరుగుతారు చెప్పండి? తిరగలేరు. మోకాళ్ళ నొప్పులతో ఎక్కడ? అదే చెప్తున్నా. ఇప్పుడు మన పేరెంట్స్ మోకాళ్ళ నొప్పితో మా అమ్మ ఎందుకు ఎక్కడ వెళ్తుంది అని అనిపిస్తుంది కదా మనకి. మీరు చెప్తూ అంటే చెప్పడం వల్ల కూడా వాళ్ళు ఏం చేయలేరు. పెద్దవాళ్ళు ఎక్కువగా పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలనుకుంటారు, ఈ హెల్త్ ఇష్యూస్ తోటి చాలా ఇబ్బంది పడుతుంది. సో అదంతా ఎందుకంటే వాళ్ళు అప్పటి నుంచి వర్కౌట్ చేయాలి, అట్లీస్ట్ వాకింగ్ చేయలే. వాకింగ్ చేసినా 30 minutes చాలా మంచిది బాడీకి, అది కూడా చేయలే. అందుకనే వాళ్ళకి ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. హౌస్ వైఫ్స్ కావచ్చు, వర్కింగ్ ఉమెన్స్ కావచ్చు, బిజీ షెడ్యూల్ ఉన్న ఉమెన్స్ సెల్ఫ్ కేర్ తీసుకోకపోవడం వల్ల, అంటే ముఖ్యంగా ఫిజికల్ ఫిట్నెస్ లేకపోవడం వల్ల ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అండ్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, వాళ్ళ బిజీ షెడ్యూల్ నుంచి టైంని ఎలా తీసుకోవాలి అనే విషయాలు చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.